రాష్ట్ర వ్యాప్తంగా కూడా లడ్డు వివాదం ఒక పక్క చెలరేగుతున్నప్పటికీ కూడా అదొక ఆరని జ్వాలలాగైతే అంటుకొని ఒక పెద్ద కారుచిచ్చు అయితే అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు 28న జగన్మోహన్ రెడ్డి గారు కూటమి పాపాలను కడిగేందుకే ప్రతి దేవాలయాల్లో కూడా శుద్ధి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఎలా చూస్తారు? మరి ఇన్ని రోజులు ఎక్కడో ఉండి దాక్కొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజే ల్యాండ్ అయ్యాడండి ఆడి ప్యాలెస్కి కొంపకి. ఉట్టిగా రాగానే ఈ గుడివాడ గూట్లే కానీ ఆ వంశీ కానీ ఇంకెవడోనో 2-3 పిలిచి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టారు. ఈడేదో పెద్ద తోపు కదా, తురుము కదా, గుడివాడ గూట్లే అనేవాడు వాడితో మాట్లాడిచ్చారు. వాడు ఏం వాగుతూ ఉన్నాడంటే పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడిని చూడంగానే భయం వేసింది నాకైతే. బూచోడల్లో ఇంత గడ్డం వేసుకొని తలంతా పెంచేసుకొని, బహుశా వీడి దగ్గర క్రాఫ్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు అనుకుంటా. అయ్యా కొడాలి నాని గుడివాడ గూట్లే, నా భర్త నాకు ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తాడు, ఈ మంత్ పాకెట్ మనీ మొత్తం నీకే ఇస్తా, దా చక్కగా క్రాఫ్ట్ చేయించుకొని షేవింగ్ చేసుకొని ఒక మనిషిలాగా ఒక నాయకుడిలాగా ప్రజల్లో గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నామన్న ఒక రీతిలో కూర్చుంది. కానీ ప్రెస్ మీట్లో ఇక నుంచి ఉన్నామంటే ఉన్నాము, ఏదో బతుకున్నాం కాబట్టి ఈరోజు నీ దగ్గర డబ్బులు లేక ప్రెస్ మీట్లో కూర్చోని గల కారణం ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేక అడుక్కు తినే బతుకొచ్చింది నీకు. దాక్కొని భయంతో బిక్కు అనుకుంటా బతికే బతుకొచ్చింది నీకు. ఎక్కడో దాక్కున్నావు ఇన్ని రోజులు, దాక్కొని నువ్వు నిద్రపోయి కూడా సడన్గా ఉలిక్కిపడి లేగుస్తూ ఉన్నావు. అంటే నీ కల్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తు రంగాల్నే ఉలిక్కిపడి లేగుస్తా ఉన్నావు. ఇంకా నిద్ర పట్టట్లేదు నీకు. నిద్ర లేని రాత్రులు, తిండి తినని రోజులు ఎన్నో అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు కొని తెచ్చుకున్నావు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నామని పిచ్చిగా పేట్రేగిపోయి విర్రవీగిపోయి అధికార బలం చూసుకొని, డబ్బు మదం చూసుకొని, ముఖ్యంగా నీ వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్న అండ చూసుకొని కారు కూతలు కూసావు. కుటుంబ సభ్యుల్ని, ఆడబిడ్డల్ని, ఆడవాళ్ళని, చంద్రబాబు నాయుడు గారి భార్యని బాడీ షేమింగ్ చేయడం, నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో పిచ్చి కూతలు కూయడం సరదా అనుకున్నావు. ఆ రోజు నువ్వు ఏదో తోపు తురుము నా అంత మగాడివి అనుకున్నావు. ఈరోజు నువ్వు మగాడివా కాదా అనే, ఈరోజు నువ్వు మగాడివి కాక నీ దగ్గర మగతనం లేక దాక్కునే పరిస్థితి. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చావు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తా అన్నాడు? గత 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావో, ప్రెస్ మీట్కి ఎంత తీసుకున్నావో కూడా మా దగ్గర చిట్టా ఉంది. డబ్బు లేదు, నువ్వు ఏ పని చేయవు. నువ్వు కూసిన ప్రతి ఒక్క కారు కూతకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. నువ్వు డబ్బులు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టావు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావు. ఎందుకు? నీకు భయం వేస్తూ ఉంది. ఎందుకు తత్త అంటా ఉన్నావు? భయపడుతూ మాట్లాడుతున్నావేంటి? ఆ కొడుకు ఈ కొడుకు బొచ్చు పీకాలి, అది పీకాలి, ఇది పీకాలి అన్నావు. ఈరోజు నువ్వు బొచ్చు పీకించుకునే టైం వచ్చింది. నువ్వు 5 సంవత్సరాలు ఏమీ పీకలేకపోయావు, మాటలు తప్ప. కానీ కూటమి ప్రభుత్వం మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. పీకే టైము దగ్గరలోనే ఉంది. అందుకే నువ్వు ఇంత పెంచుకొని వచ్చినట్టున్నావు. అది పీకి నీ చేతిలో పెడతారు. లెక్క పెట్టుకోవడానికి నీ జగన్మోహన్ రెడ్డి, నీ పంది రోజా, నీ వెనకమో నీ మాజీ మినిస్టర్లు, మాజీ ఎమ్మెల్యేలు అందరు కలిసి కూర్చొని జైల్లో చిప్పకూడు తింటా లెక్క పెట్టుకోండి. ముఖ్యంగా నువ్వు ఈరోజు లడ్డు గురించి మాట్లాడడానికి వచ్చావు. తిరుపతి లడ్డు తప్పు చేయలేదా? మనస్ఫూర్తిగా ఒప్పుకో. 40 సార్లు దేవాలయానికి వెళ్ళాను, మరి 20 సార్లు తలనీలాలు ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి తలనీలాలు అంటే ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చాడు? ఒక్కసారి ఇచ్చాడు అడుగుతాడు. ఒరే లుచ్చా, ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన ఏం పీకాడు? జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు? ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళాడు? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు? ఎన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు? ఎన్నిసార్లు పూజలో కూర్చున్నాడు? ఎన్నిసార్లు దంపతిద్దరు వెళ్ళారు? సిగ్గుండి మాట్లాడుతూ ఉన్నావా? గుడికి ఏకాకిగా ఒంటరిగా ఒంటి కొమ్ముగా వెళ్తారా? భార్యాభర్తలు కలిసి వెళ్తారా? వీడికన్నా పెళ్ళం చచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? ఒక్కడే వెళ్ళాడేంటి? ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చాడు నీ జగన్మోహన్ రెడ్డి? ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించాడు భగవంతుడికి? ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే నాలుగు కోసేస్తాను, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు కూతలు కూస్తే గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా మాట్లాడావు, పేట్రేగిపోయావు. నీ బలుపు, నీ మదం దించడానికే భగవంతుడు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎంచుకునే పరిపాలన, ప్రజలు పరిపాలించే పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి నీ మాటలు కట్టి పెట్టుకో. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మెసులుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నువ్వు ఏదైతే లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నావో, తప్పుడు కూతలు కూస్తా ఉన్నావో, తప్పు చేశారు. ల్యాబ్ రికార్డులో సహా నీ మొహం చూసుకో. కావాలంటే ఏదంటే అది విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాం.
నీలాంటి కుక్కల్ని ఉసుకో అని ప్రెస్ ముందు కూర్చోబెడతాను. నిన్నగాక మొన్న పంది రోజా ప్రెస్ మీట్ పెట్టింది, దానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి భయపడిపోతుంది. దాని తల్లో నుంచి చెమట్లు కారిపోతూ ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టండి అంత భయపడిపోతుంది. ఇంతకుముందు దిట్టంగా మేకప్ వేసుకొని వచ్చి కూర్చునేది. ఇంతకుముందు నువ్వు దర్జాగా తెలసొక్క వేసుకొని నా అంత పోటుగా లేడని కూర్చునేవాడు. ఈరోజు ఎందుకు వణికిపోతా ఉన్నారు? మాట్లాడుతున్న పెదాలు తడబడతా ఉన్నాయేంటి? చేతులు వణుకుతా ఉన్నాయేంటి? మీ బాడీ అంత షవరింగ్ వస్తూ ఉందేంటి? అంత భయం ఆ కూటమి ప్రభుత్వం అంటే? నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కప్పిపుచ్చాలని చూస్తే నామ రూపాలు లేకుండా పోతారు నా కొడకల్లారా, గుర్తుపెట్టుకోండి. ఏంటి 28వ తారీఖు నుంచి దేవాలయాల్లో కూటమి ప్రభుత్వం చేసిన పాపాలనే కడుగుతారా? సిగ్గుందా నీకు? మనిషికి కడుపుకి అన్నమే తింటా ఉన్నావా? మనిషి పుట్టుక పుట్టావా? నీ అమ్మ నీ అబ్బకే కన్నిందా నిన్ను? నిజంగా నువ్వు మగ్గాడివైతే కూటమి ప్రభుత్వం ఎన్ని పాపాలు చేసిందో చూపించు, ఒక్క పాపాన్ని. ఇదే గత 5 సంవత్సరాల్లో నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పాపాలు చేశారో నేను చూపిస్తా. ఒక ఆడబిడ్డల శీలాలు దోచుకున్నారు, ఆడబిడ్డకు రక్షణ లేకుండా, అంతకన్నా పాపం ఏం కావాలి? చిన్న పసి బిడ్డలు కూడా రేప్ చేశారు. వీడియో కాళ్ళు, బట్టలు లేకుండా వీడియో కాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని లోపరుచుకోవడం. ఒక ఎమ్మెల్యే దగ్గర ఏదైనా పనికి వెళ్తే ఆడబిడ్డలు వస్తే వాళ్ళని లోపరుచుకోవడం. ఇదా మీ బతుకు? ఇదా మీ పరిపాలన? ఈరోజు కూటమి ప్రభుత్వం 100 రోజుల వల్ల మేము చేసిన పాపాలను కడిగేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? తిరుపతి దేవస్థానం మీద ఎన్ని పాపాలు చేశారు మీరు? ప్రతి ఒక్క పాపానికి ప్రతి ఒక్కడు శిక్షార్హులే. అదే తిరుపతి దేవస్థానంలో నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలే ఎందుకున్నారు? ఈఓ కానివ్వు, టీటీడీ చైర్మన్ కానివ్వండి, అందులో ఉన్న జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, పని చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నీ జగన్మోహన్ రెడ్డి తొత్తులే ఎందుకున్నారు? నీ జగన్మోహన్ రెడ్డి కుక్కలకే ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే వీడు చేసే పాపాలని కప్పిపుచ్చడం కోసం, వీడు చేసే తప్పుని కప్పిపుచ్చడం కోసం వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి ఇచ్చాడు. ఒక టీటీడీ చైర్మన్ భార్య అంటే చర్చికి వెళ్ళిద్దంట, కూతురు పెళ్ళాం ఘనంగా చర్చిలో చేస్తాడంట, వీడు చర్చికి వెళ్తాడంట బైబుల్ పట్టుకొని, పొద్దున్న లేస్తే బైబుల్ చదువుతాడంట. అలాంటి టీటీడీ చైర్మన్ అంట. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? సనాతన ధర్మం ఎక్కడ ఏడిసింది? ఆంధ్ర రాష్ట్రంలో టికెట్ల మీద, తిరుపతి దేవస్థానం టికెట్ల మీద వెనకమాల సిలువ గుర్తు, పైన సిలువ గుర్తులేసి దానికి ఒక లైటింగు. నీ జగన్మోహన్ రెడ్డి పెద్ద తోపలాగా వాడు గన్ను జగనన్న గన్ను అలాగా గన్ను పెట్టుకున్న ఫోటోలు ఉంటే వాటిని ఫ్లెక్సీలు, ఫోటోలు, వాటికి ఒక లైటు, వాటికి కటౌటు, వాటికి ఒక బతుకు. మీరు చేసిన ఎన్ని పాపాలు! సామాన్య మానవుడు తిరుపతిలో పరిస్థితుందా? గత 5 సంవత్సరాలు బ్లాకుల టికెట్లు అమ్ముకొని బతికిన బతుకు మీది. ఒక టికెట్కి 6 వెళ్తారంట. ఒక టికెట్ మీద ఎమ్మెల్యేనో మినిస్టర్లో ఒక ఎమ్మెల్సీనో ఒక నీచుడో నికృషుడో దుర్మార్గుడో ఒక యాదవో సన్నాసో గత 5 సంవత్సరాల పరిపాలన ఎలాగబెట్టిన దరిద్రులందరూ ఒక సంతకం పెడతారంట. ఆ ఒక్క లెటర్ 20,000కి అమ్ముకుంటారంట. దాని మీద 6 వెళ్ళొచ్చంట. ఇది మీ బతుకు. మీరు ఈరోజు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ ఉన్నారు. లైన్లో నిల్చుంటే పసిబిడ్డలు పాలు లేక అల్లాడి ఆకులు మేసిన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో పసిబిడ్డ తల్లులు పసిబిడ్డలను తీసుకొని తిరుపతి దేవస్థానం వెళ్ళారా? ఇంతటి పాపం చేసింది మీరు. కొన్ని వందల వేల లక్షల వీడియోలు చూసాను సోషల్ మీడియాలో. భోజనం బాగోలేదు మొర్రో, మేము తిరుపతి దేవస్థానానికి వచ్చాం, కడుపు నిండా భోజనం పెట్టండి అని వేలాది మంది, లక్షల మంది భక్తులు లక్షణాలు అల్లాడి వీడియోలు పెడితే అతి గతి లేదు. కనీసం భగవంతుడికి కడుపు నిండా నైవేద్యం కూడా పెట్టలేని బతుకులు మీవి. మీరు ఈరోజు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడానికి కుక్కలాగా ప్రెస్ మీట్ ముందు కూర్చుంటా ఉన్నారు. ఎందుకురా బాబు బతుకుతున్నారు? నందై 4 ఏళ్ళు బతికితే చాలు ఈ జీవితానికి. 10 ఏళ్ళు ఎందుకు మీరు బతకాలనుకుంటా ఉన్నారు? ఇంకా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? ముఖ్యంగా తిరుపతి దేవస్థానమే కాకుండా ప్రతి ఒక్క గుళ్ళకు సంబంధించిన భూ కబ్జాలు చేశారు, భూ స్కాములు చేశారు, ఉండీల లెక్కింపులు చేసేశారు. తిరుపతి దేవస్థానం ఉండిలో 1,00,000 కోట్లు దోసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడు చెప్తాడు సమాధానం? ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి దేవస్థానానికి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఉండి లెక్కింపులు ఇంత జరిగింది, ఇంత బంగారు వజ్ర వైరుధ్యాలు వెండి ఇంత వచ్చింది, ఏ రోజున వాడు బతుక్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడా? ఇదేనా మీరు చేసేది? ఎన్ని దోచుకున్నారు, పట్టు వస్త్రాలు ఎన్ని అమ్ముకున్నారు. ఇదే కాదు, కనకదుర్గమ్మ వారి గుళ్ళో వెండి సింహాలు దొంగలిస్తారు, పట్టు చీరలు అమ్ముకుంటారు, టికెట్లు అమ్ముకుంటారు. ఇది మీ బతుకు. భగవంతుని కూడా వదలలేని బతుకు ఎందుకు మీకు? పోయి ఎందుకు భగవంతుడితో చెలగాటం ఆడుతూ ఉన్నారు? భగవంతుడితో ఆటలాడుతూ ఉన్నారేంటి? భగవంతుని అడ్డం పెట్టుకుని కొన్ని 1,00,000 కోట్లు ఎందుకు దోచేశారు? ప్రతి ఒక్కదానికి
ప్రత్యాతాపం ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కడు శిక్షార్హులే. ప్రజాస్వామ్యం, ప్రజలు ఎంచుకున్న పరిపాలన, చట్టం ఎవడి చుట్టం కాదు, ఎవడి అమ్మ మొగుడు జాగిరి కాదు. ప్రతి ఒక్కడు శిక్షార్హులే. ప్రతి ఒక్కటి లెక్కలు తేల్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఏడుకొండల స్వామి కూడా ఈరోజు మిమ్మల్ని అనగదొక్కేసి, అదాలపాతలో తొక్కేసి మీ పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీ, ప్రతి ఒక్కరిని బంపర్ మెజారిటీతో గెలిపించడం గల కారణం మిమ్మల్ని, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేసిన ప్రతి ఒక్క నా కొడుకుని అద్దాలపాతలో తొక్కడానికే కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించడని తెలియజేస్తా ఉన్నాను.